ఆయన ఊరుకోడు. ఎవరైతే ధిక్కరించారు, ఎవరైతే కాదన్నారు, ఎవరైతే వద్దన్నారు, కాలదన్నారు, ఎవరైతే ప్రభుని సేవించకుండా వారి జీవితం ఇష్టానుసారముగా ప్రభుకి దూరంగా బ్రతుకుతున్నారో వారందరికీ కూడా తీర్పు తీర్చే రోజు ఒకరోజు వస్తారు. అప్పుడు ఇది నీ చేతిలో ఉండదు. నువ్వు తీసుకెళ్దామన్న రాదు, ఇది నువ్వు పట్టుకెళ్దామన్న రాదు, ఇది నువ్వు లాగుదామన్న రాదు. ఇది ఇప్పుడే ఇక్కడే నీ మదిలో, నీ చేతిలో, నీ దగ్గర ఉంచబడిన దైవ గ్రంథము, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. తోమా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఐ వోంట్ బిలీవ్, నేను నమ్మను అంటున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తూ వస్తున్నానంటే ఆయన కంటే భయంకరమైన మాట చెప్పకనే మనం చెప్తున్నాం. తోమా కంటే భయంకరమైన మాట చెప్పకనే చెప్తున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఇంకా మీకు భయం కలుగుతుంది. తోమా ఎందుకు ఆ యొక్క పరిస్థితిలోనికి వెళ్ళాడు తెలుసా? శిష్యులతో సహవాసంలో లేడు. ఏం లేడు? శిష్యులతో సహవాసంలో లేడు.